హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. పుతిన్ ముచ్చటగా ఆరోసారి రష్యాని ఏలడానికి సిద్ధంగా ఉన్నాడు. 87% ఓట్స్ కూడా వచ్చాయి. రష్యా చరిత్రలో కానీ యుఎస్ఎస్ఆర్ చరిత్రలో కానీ ఇలా జరగడం ఇదే మొట్టమొదటిసారి. అమెరికా లాంటి దేశాలు కొన్ని అసలు రష్యాలో జరుగుతున్నవి ఎలక్షన్సే కాదు, పుతిన్ మరో హిట్లర్ అవ్వాలనుకుంటున్నాడు అని అంటున్నాయి. మొన్నటికి మొన్న పుతిన్ అపోజిషన్ లీడర్ అయిన అలెక్సీ నలిని జైల్లో చనిపోయాడు. దీనికి కారణం తన బాడీలో బ్లడ్ క్లాట్ అవడమే అని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ ఇలా జరగడం రష్యాలో ఏమీ కొత్త కాదు. ఎంతోమంది జర్నలిస్ట్, అపోజిషన్ లీడర్స్ చాలామంది పుతిన్ హయాంలో చనిపోతూ వస్తున్నారు. ఇలా చనిపోయిన వాళ్ళందరూ ఏదో విధంగా పుతిన్కి ఆపోజిట్గా మాట్లాడిన వాళ్ళే. అయినా అసలు తన పైకి ఎదురు తిరిగినోళ్ళని చంపకుండా వదలని పుతిన్కి 87% ఓట్స్ ఎలా వచ్చాయి? ఎందుకని రష్యన్ ప్రజలకి పుతిన్ అంటే అంత ఇష్టం? ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ ఇంకోసారి పుతిన్ రష్యాని ఏలడం వల్ల మన భారత్కి ఏమన్నా ప్రమాదం ఉందా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీకు కూడా అలా అనిపిస్తే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ప్రజెంట్ రష్యా గురించి తెలుసుకోవాలంటే మనం ఒకప్పటి యుఎస్ఎస్ఆర్ గురించి తెలుసుకోవాలి. బలంలో కానీ బలగంలో కానీ అమెరికాని సైతం ఓడించగల శక్తి అప్పటి యుఎస్ఎస్ఆర్కి ఉండేది. ఇప్పుడుండే రష్యా, యుక్రెయిన్ లాంటి దేశాలు అప్పుడు యుఎస్ఎస్ఆర్లో కలిసే ఉండేవి. అప్పట్లో యుఎస్ఎస్ఆర్ అంటే చాలా దేశాలకు వెన్నులో వణుకు పుట్టేది. కానీ అమెరికాతో జరిగిన కోల్డ్ వార్ వల్ల, స్పేస్ కాంపిటీషన్ వల్ల యుఎస్ఎస్ఆర్ పొలిటికల్గా, ఎకనామికల్గా పతనానికి గురైంది. సో దీనివల్ల యుఎస్ఎస్ఆర్లో ఉండే చాలా దేశాలు యుఎస్ఎస్ఆర్ నుండి విడిపోయాయి, సపరేట్ కంట్రీస్గా ఫామ్ అయ్యాయి. 1991 నాటికి యుఎస్ఎస్ఆర్లోని చాలా దేశాలు విడిపోయి రష్యా అనేది ఫామ్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్న యుక్రెయిన్ కూడా అలా పుట్టిందే. అసలు ఎందుకు రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం వచ్చింది అన్న దాని మీద ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. అందులో రష్యా యుక్రెయిన్ వార్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్లో లా చదువుతున్న టైంలో అనటోలీ సబ్చక్ అనే ప్రొఫెసర్ని కలవడం తన జీవితాన్నే మార్చేసింది. సబ్చక్ రష్యన్ కాన్స్టిట్యూషన్ ఫెడరేషన్కి కోఆథర్, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. ఈయన కనుక లేకుండా ఉంటే పుతిన్ అనేవాడే లేకుండా ఉండేవాడు. 1975లో తన 23 వయసులో పుతిన్ కేజీబీలో జాయిన్ అయ్యాడు. కేజీబీ అంటే రష్యాలోని సీక్రెట్ ఏజెన్సీ. మన ఇండియాలో రా ఎలాగో అలాగా. అలా కేజీబీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. కరెక్ట్గా ఈ టైంలోనే బోరిస్ ఎల్సన్ అనే ఆయన రష్యాకి ప్రెసిడెంట్గా ఉన్నాడు. మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, కానీ రష్యాలో అయితే ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. బోరిస్ ఎల్సన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రష్యాని ప్రపంచ దేశాల ముందు చాలా తక్కువ చేశాడు. శత్రు దేశాలతో రాసుకొని పూసుకొని తిరగడం, పబ్లిక్లో ఆల్కహాల్ తాగడం వంటివి చేయడంతో రష్యాలోని చాలామంది ప్రజలు ఈయన తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల్లో ఆయన పైన వ్యతిరేకత ఎలా ఉండేదంటే రష్యాలో 96% ప్రజలు ఆయనకి ఆపోజిట్గా ఉండేవాళ్ళు. చివరికి ఆయన ఏం చేశాడంటే పుతిన్ని ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక అప్పుడు మొదలైందండి పుతిన్ పాలన. మరెందుకు రష్యన్ ప్రజలు పుతిన్ అంటే ఇష్టపడతారు అంటే రష్యాలో పుతిన్ని ఒక మ్యాన్లీ పర్సనాలిటీగా చూస్తారు. అతనికి సాంబో జూడోలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. పుతిన్కి ఖాళీ దొరికినప్పుడల్లా చాలా అడ్వెంచర్స్, హంటింగ్, స్కై డైవింగ్, కార్ రేసింగ్ వంటివి చేస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఏదైనా చేయగలడు అని ప్రజలకు నమ్మకం కల్పించాడు. కానీ ఇదొక్కటే తన పాపులారిటీకి కారణం కాదు. ఎందుకంటే ఎకనామిక్ రిఫార్మ్స్ చేయకపోతే ఎవడు దిగుతారు చెప్పండి. బేసిక్గా పుతిన్ టైంలోనే రష్యాలో ఆయిల్ బయటపడింది. అక్కడ ఎంత ఆయిల్ ఉంది అంటే ప్రజెంట్ రష్యా అనేది వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. దీనివల్ల ఎకనామికల్గా అండ్ పొలిటికల్గా పతనమైన రష్యా క్రూడ్ ఆయిల్ అండ్ పుతిన్ వల్ల 2 విషయాల్లో ఎదిగింది. 1965లో యుఎస్ఎస్ఆర్ చేసిన నెగోషియేషన్స్ వల్లే ఇండియా పాకిస్తాన్ వార్ ఎండ్ అయింది. మనం ఫస్ట్ టైం కంప్యూటర్ని తయారు చేయగలిగాం అంటే దానికి కారణం యుఎస్ఎస్ఆర్. ఎయిర్ ఫోర్స్కి కావాల్సిన టెక్నాలజీని రష్యా వల్లే పొందుతున్నాం. ఇప్పటి రష్యాతో కానీ అప్పటి యుఎస్ఎస్ఆర్తో కానీ మనకు ఎప్పటి నుండో మంచి రిలేషన్స్ ఉన్నాయి. రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం వచ్చినప్పుడు రష్యా క్రూడ్ ఆయిల్ని తక్కువ ధరకే అమ్మడం మొదలుపెట్టింది. దీన్ని మన ఇండియా బాగా ఉపయోగించుకుంది. ప్రజెంట్ ఇండియా అండ్ రష్యా మధ్య $50 బిలియన్ ట్రేడ్ జరుగుతుంది. మనం రష్యా నుండి $47 బిలియన్ విలువైన వస్తువులను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ మనం రష్యాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న వస్తువుల విలువ ఎంతో తెలుసా? కేవలం $3 బిలియన్ మాత్రమే. అంటే ఇందులో ఎంత ఇంబ్యాలెన్స్ ఉందో మీరే అర్థం చేసుకోండి.
ఏ కంట్రీ మీద కూడా ఎక్కువగా ఆధారపడడం అంత మంచిది కాదు. కానీ ఇండియా విషయానికి వస్తే మనం రష్యా నుండి క్రూడ్ ఆయిల్ అండ్ ఫర్టిలైజర్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవి ఎలాగో మన ఇండియాలో దొరికే ఛాన్స్ లేదు. మరి ఇండియా ఈ ట్రేడ్ని బ్యాలెన్స్ ఎలా చేయాలి? మన మెషినరీ సెక్టర్ రష్యాకి చాలా అవసరం. రష్యా కూడా మన నుండి ఇదే కోరుకుంటుంది. మనం రష్యా నుండి ఇంపోర్ట్స్ని ఎలాగో తగ్గించలేం. సో అట్లీస్ట్ మనం ఎక్స్పోర్ట్స్ని పెంచే ప్రయత్నం చేయాలి. ఫ్యూచర్లో మనం ఎక్స్పోర్ట్స్ని ఇంకా పెంచబోతున్నాం. మనకు ఒక బలమైన పిఎం ఉన్నాడు, ఒక బలమైన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నాడు. ఇంకేం కావాలి? ఇండియా ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్.